రామభక్తికి నిదర్శనం అయిన హనుమంతుడిని బ్యాచిలర్స్ అంతా బాస్ తమ పార్టీని అని చెబుతుంటారు. పెళ్లికి దూరంగా ఉంటూ హనుమంతుడి దారిలో నడుస్తున్నాం చాలామంది యువకుల వద్ద వింటూనే ఉంటాం. అయితే మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే హనుమంతుడికి కూడా పెళ్ళయింది. అవును, మీరు విన్నది నిజమే. హనుమంతుడికి పెళ్ళయింది. హనుమంతుడితో పాటు ఆయన భార్యను కూడా హిందువులు పూజిస్తారు. హనుమంతుడికి పెళ్ళైతే ఎందుకు బ్రహ్మచారి అని చెబుతారు? అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఇంతకీ హనుమంతుడిని పెళ్లి చేసుకుంది ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి తన గురువు సూర్యదేవుడి దగ్గర అన్ని విద్యలను నేర్చుకున్నారు. ఇక నవ్య వ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలు కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఇంద్రం, శాంద్రం, కౌమారకం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్లైన వారికి మాత్రమే వీటన్నిటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలని పట్టుదలతో ఉన్నాడు. హనుమంతుని సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్యభగవానుడు దగ్గరకు వెళ్లారు. అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుండి ఒక కుమార్తెను సృష్టించాడు. వర్చస్సుతో ఏర్పడింది కాబట్టి ఆమెకు సువత్సల అని పేరు పెట్టారు. అనంతరం ఆంజనేయుడిని పిలిచి, నీవు ఈ విద్య నేర్చుకోవాలంటే తప్పకుండా వివాహం చేసుకోవాలి. కనుక నా కూతురుని వివాహం చేసుకుని ఈ విద్యను నేర్చుకో, కానీ వివాహం తర్వాత నువ్వు గృహస్థుడు కాకుండా ఉండాలి. నా కూతురు వివాహమైన మరుసటి క్షణమే తపస్సు కోసం అరణ్యాలకు వెళుతుంది అని హితబోధ చేశాడు. నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప ఎవరూ వివాహం చేసుకోలేరు అని కూడా చెప్పాడట సూర్యభగవానుడు. పెళ్లి చేసుకొని మిగిలిన విద్యను పూర్తి చేయటమే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటూ సూర్యుడు చెప్పాడట. ఆ మాట విన్న ఆంజనేయుడు సూర్యపుత్రిక అయిన సువత్సలను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అనంతరం సువత్సల తపస్సు కోసం అరణ్యాలకు వెళుతోంది. ఆంజనేయ స్వామి మిగిలిన ఆ విద్యను కూడా నేర్చుకున్నారు. కానీ అతను మాత్రం వివాహం తరువాత ఏనాడూ గృహస్థు కాలేదు. కనుక ఆంజనేయ స్వామికి పెళ్లి జరిగినప్పటికీ ఆయనను బ్రహ్మచారిగానే పూజిస్తారు. వివాహం తర్వాత ఆంజనేయుడికి నవ్య వ్యాకరణాలన్నీ నేర్పించారు సూర్యుడు. ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కాని ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదట. ఇకపోతే ఖమ్మం జిల్లాలో సువత్సల సుత ఆంజనేయుడి గుడి కట్టి నిత్యం ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజిస్తున్నారట. అలాగే గుంటూరు జిల్లాలో కూడా సీతారామచంద్ర స్వామితో పాటు శ్రీరామనవమి రోజు నాడు సువత్సల హనుమంతుడికి కళ్యాణం కూడా చేస్తారట. అనాదిగా ఈ ఆచారం వస్తుందట. ఆంజనేయ స్వామిని సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమని భావిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వాయుదేవుడి వరంతో జన్మించాడు. జీవితాంతం బ్రహ్మచారిగా రాముడికి నమ్మిన బంటుగా ఉంటానని నిర్ణయించుకుంటాడు ఆంజనేయుడు. ఇదిలా ఉంటే హనుమంతుడికి కొడుకు పుట్టాడు కూడా. అదేంటి, బ్రహ్మచర్యానికి ఎటువంటి ఇబ్బంది రాలేదు అని చెప్పారు. మరి హనుమంతుడికి కొడుకు ఎలా పుట్టాడు అనే డౌట్ వచ్చిందా? బ్రహ్మచారికి కొడుకు ఎలా పుట్టాడు అనే అనుమానం ఉంటే హనుమంతుడి కొడుకు కోసం వీడియో చేయమని కామెంట్ చేయండి. ఆయనకు కొడుకు ఎలా పుట్టారు, అయినా ఆంజనేయుడిని బ్రహ్మచారిగా ఎందుకు కొలుస్తున్నారన్న వివరాలని, లంకకు వెళ్ళినప్పుడే కొడుకు ఎలా పుట్టాడని, అందుకు దారితీసిన పరిస్థితులని ఆ వీడియోలో చెబుతాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనిపిస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.